శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 27. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడు ఇలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతున్న ఒకనిని పిలిచి, నీవెవరు, నీ కులమేమిటి, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా నేను కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడంటారు, నేను ఊరి బయట ఉంటాను, ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపాదృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించాడు. అప్పుడు ఆ చండాలుని మీద విభూది జల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు. అతడు మొదట గీత దాటగానే ఆయన, నీవెవరు అని అడిగారు. నేను వనరక్షకుడైన బిల్లుడను అన్నాడతను. అతడు 2వ గీత దాటి, నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. 3వ గీత దాటి, నేను గాంగేయుడనే జాలరిని అన్నాడు. 4వ గీత దాటి, శూద్రుడనైన నేను రైతును అని 5వ గీతను దాటి, నేను సోమదత్తుడనే వైశ్యుణ్ణి అన్నాడు. 6వ గీత దాటి, గోవర్ధనవర్మ అనే క్షత్రియుణ్ణి అని 7వ గీత దాటి, నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనకటి జన్మలో తావెవరో చెప్పాడు. అప్పుడు శ్రీగురుడు, నీవు వేదజ్ఞుడవైతే వాదనలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సిద్ధమయ్యాడు. అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరు ఎండిపోయింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమను తెలుసుకొనడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు కనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వము తొలగి ద్విజులై పద్ధతి పొందుతారు. నారాయణానువాకం వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై పద్ధతి పొందుతారు అన్నారు. వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకుని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణానువాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గురోత్తమ, మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు. పూర్వజన్మలో వేదవిధుడనైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను? త్రికాలజ్ఞులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలపవలసింది అని వేడుకున్నారు. శ్రీదత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 27 సంపూర్ణము. స్వస్తి. జై గురుదత్త.